ఏంటంటే ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి దాంట్లో ఒక పక్కన చాలా ఆరోపణలు ఎదుర్కొంటా ఉంటారు, మరొక పక్కన ఇదంతా ఫోన్ ట్యాపింగ్ అంతా కూడా ఇది కాలయాపన కోసం కాంగ్రెస్ చేస్తుందని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అంటారు. దీనికి ఏం సమాధానం చెప్పారు? ఎవడ ఏ గడ్డి కొడుకే అన్నాడు, ఏ గడ్డి కొడుకే మాట్లాడినాడు. ఫోన్ ట్యాపింగ్ అనేది 650 మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో సహా, మా పిసిసి అధ్యక్షునితో సహా, మహేష్ గౌడ్ అన్నతో సహా 650 మంది కాంగ్రెస్ పార్టీ నాయకులే ఫోన్ ట్యాపింగ్ చేశారు. ఎవడు? కేసీఆర్, కేటీఆర్ వాళ్ళ ఆదేశాల మేరకు ప్రభాకర్ రావు అన్నట్టు ఫోన్ ట్యాపింగ్ చేశాడు. అదేవిధంగా ఇతర పార్టీ నాయకులు అందరికీ కూడా బీజేపీ వాళ్ళవి, సిపిఐ వాళ్ళవి, అన్ని తెలుగుదేశం పార్టీ అందరికీ కూడా ఫోన్ ట్యాపింగ్ జరిగాయి. రెండవది షర్మిల గారిది కూడా ఫోన్ ట్యాపింగ్ జరిగాయి. అదేవిధంగా బిజినెస్ వాళ్ళవి, కాంట్రాక్ట్లు, బిల్డర్లవి, అదేవిధంగా జడ్జీలవి, అదేవిధంగా బంగారు షాపు వాళ్ళవి, అదేవిధంగా సినిమా ఇండస్ట్రీ వాళ్ళవి, సినిమా హీరోయిన్లై అన్ని ఫోన్ ట్యాపింగ్ చేశారు. ఈ ఫోన్ ట్యాపింగ్ ఎందుకు చేయవలసి వచ్చింది అంటే, వ్యాపారులలో ఈ సినిమా ఇండస్ట్రీ వాళ్ళ వ్యాపారులు అందరి ఫోన్ ట్యాపింగ్ ఎందుకు చేసిందంటే, ఫోన్ ట్యాపింగ్ చేసి 100 కోట్లు వసూలు చేశారు. అదేవిధంగా రుజువు ఉన్నది. ఏ కాంట్రాక్టర్ని బెదిరించి ఎన్ని 100 కోట్లు తీసుకున్నారు, ఏ బిజినెస్ వాళ్ళని బెదిరించి ఎన్ని 100 కోట్లు తీసుకున్నారు, ఏ బంగారు షాపులను బెదిరించి ఎన్ని 100 కోట్లు తీసుకున్నారు, సినిమా ఇండస్ట్రీ వాళ్ళని బెదిరించి ఎన్ని 100 కోట్లు తీసుకున్నారు, మొత్తం డాటా మా దగ్గర ఉంది. మొత్తం ఫోన్ ట్యాపింగ్ ద్వారా మొత్తం బ్లాక్మెయిల్ చేశారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టాలని చూశారు. కానీ తెలంగాణ ప్రజలు తెలివిగా, తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీ కోట్లేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చుకున్నారు. కాంగ్రెస్ పార్టీని తెలంగాణ ప్రజలు ఎన్నుకున్నారు. తెలంగాణ 4 కోట్ల మంది ప్రజలు ఎన్నుకున్నటువంటి ముఖ్యమంత్రి మా రేవంత్ రెడ్డి గారు. మా రేవంత్ రెడ్డి గారిని గిట్ట కేటీఆర్ గారు అట్లనే మాట్లాడితే వాడిని 4కే ఊసేస్తాము. అది గుర్తుపెట్టుకోవాలి కేటీఆర్. అదేవిధంగా ఫోన్ ట్యాపింగ్ అనేది ఎవరికి చేస్తారా? మీ మీడియా ద్వారా అడుగుతున్నా. అరే వాడు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు ఏం చదివిండో మాకు తెలియదు, వాడు ఏం రాజకీయాలు చేసారో నాకు తెలియదు. అరే కొడుకులారా, ఫోన్ ట్యాపింగ్ ఎవరు చేస్తారు? దేశ ద్రోహులై, అదేవిధంగా తీవ్రవాదులై, ఉగ్రవాదులై, నక్సలైట్లై, మావోయిస్టులై, అంటే దేశానికి రాష్ట్రానికి ప్రమాదం ఉంది వీళ్ళతోని అన్నప్పుడు ఫోన్ ట్యాపింగ్ చేస్తారు. ఇది వాస్తవం. మరి వీళ్ళంతా కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఇతర పార్టీ నాయకులు, ఈ సినిమా ఇండస్ట్రీ వాళ్ళు, ఈ వ్యాపారులు, బిజినెస్ వాళ్ళు, వీళ్ళందరూ మావోయిస్టులా? ప్రభాకర్ రావు గారు మాట్లాడతాడు. ఏం మాట్లాడుతాడు? వీళ్ళందరూ ఇట్లాంటి వాళ్లకు, అంటే ఆ చట్టము ఎవరికి వర్తిస్తుంది అంటే, ఈ ఫోన్ ట్యాపింగ్ తప్పని పరిస్థితుల్లో దేశానికి నష్టం జరుగుతుంది, రాష్ట్ర ప్రజలకు నష్టం జరుగుతుంది, దేశ ప్రజలకు నష్టం జరుగుతుంది అన్నప్పుడే ఫోన్ ట్యాపింగ్ చేస్తారు. కానీ వాళ్ళు కేసీఆర్, కేటీఆర్ అన్నటోడు అధికారం చేతున్నదని ఆనాడు ముఖ్యమంత్రిగా కేసీఆర్, ఆనాడు మంత్రిగా కేటీఆర్, వాళ్లకు అధికారం చేతులున్నదని అహంతోని ఫోన్ ట్యాపింగ్ చేయించాడు. అటువంటి దుర్మార్గపు ఆలోచన చేసి ఈ తెలంగాణలో ఉన్నటువంటి వ్యాపారులై, బిజినెస్ వాళ్ళై, సినిమా ఇండస్ట్రీ వాళ్ళై, రాజకీయ నాయకులై అందరికీ కూడా ఫోన్ ట్యాపింగ్ చేసి వాళ్ళ ఆత్మగౌరవాన్ని దెబ్బతీశాడు. వాళ్ళ హక్కులను కాలరాశాడు. తెలంగాణ ప్రజల హక్కులను కాలరాశాడు. కాబట్టే చట్టం చేస్తుంది. ప్రభుత్వం విచారణ జరుగుతుంది. చట్టం విచారణ అది కమిషన్, దాని ప్రభుత్వం విచారణ చేస్తుంది. ఖచ్చితంగా కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, అదేవిధంగా ప్రభాకర్ రావు గారిని ఖచ్చితంగా TR జైలుకు పంపుతారు. విచారణ తర్వాత ఎందుకు తొందరపడుతున్నాడు? వాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టు మీద విచారణ జరుగుతుంది. 70,000 కోట్ల నుంచి 150 కోట్ల, 1,50,000 కోట్లకు పెంచాడు. 80,000 కోట్లు దోసుకున్నాడు. దాని మీద కూడా విచారణ జరుగుతుంది. మా రాష్ట్ర ప్రభుత్వం విచారణ చేస్తున్నది. కానీ కమిషన్ విచారణకు పిలిచాడు కేసీఆర్ను. ఖచ్చితంగా ఆ విచారణలో వాస్తవాలు తేలినాక తర్వాత కేసీఆర్ను TR జైలుకు పంపుతారు. అదేవిధంగా కార్ రేసింగ్ అనేది, దాంట్లో ఈ కార్ రేసింగ్ అనేది 150 కోట్లు. ఆ 150 కోట్లు ఇతర దేశాలకు పంపించాడు. ఈ కార్ రేసింగ్లో ఆ కంపెనీకి 150 కోట్లు ట్రాన్స్ఫర్ చేశాడు. దాంట్లో 49 కోట్లు TRS పార్టీ ఫండ్ తీసుకున్నది, అంటే చందా తీసుకున్నది. మళ్ళీ ఎలక్ట్రిక్ బాండ్ ద్వారా వాళ్ళకు 49 కోట్లు TRS పార్టీకి చెల్లించడం జరిగింది. ఇది వాస్తవం కాదా? అంటే ఎన్నికల కోడ్ ఉండగా ఇంకోటి తెలంగాణ ప్రజలకు తెలవాలి. ఎన్నికల కోడ్ ఉండగా ఎన్నికల కోడ్ను ఉల్లంఘించి 2023లో
ఎన్నికల కోడ్ ఉండంగా, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి డబ్బులు ఇతర దేశాలకు పంపాలంటే ఆర్బీఐ పర్మిషన్ కావాలి, క్యాబినెట్ ఆమోదం ఉండాలి. ఎన్నికల కోడ్ ఉండంగా 50 కోట్లు లండన్కి పంపించాడు కేటీఆర్ అన్నట్టు. ఇప్పుడు మీ ముఖ్యమంత్రి పట్టుకొని జై తెలంగాణ అనలేదు. ఒక్క నిమిషం, నేను ఇది పూర్తిగానే బాబు, ఇది పూర్తిగానే మీరు ఎందుకు అదుర్తపడుతున్నాడు? వాడు మాట్లాడితే మీరు ఎట్లా పట్టుకుంటారు? నేను చెప్తే అసలు వాళ్ళ సంగతి అంతా చేతులు ఉన్నది, మీరు తొందరపడకండి. వాడు ఇటు 50 కోట్లు లండన్కి పంపించాడు. లండన్ ఎట్లా పంపించాడు? వాళ్ళు వచ్చే నా కొడుకు కేటీఆర్ అన్నట్టు ఎట్లా పంపించాడు? ఎన్నికల కోడ్ను ఉల్లంఘించి, ఆర్బీఐ పర్మిషన్ తీసుకోకుండా, క్యాబినెట్ ఆమోదం లేకుండా ఎట్లా పంపుతాడు 50 కోట్లు? అందుకోసమే దాని మీద విచారణ జరుగుతుంది. అందుకోసమే వాడు భయపడుతున్నాడు, అలుగులూపులో పడుతున్నాడు. ఖచ్చితంగా కేటీఆర్ నిన్ను బీఆర్ జైలుకు పంపుతావురా? ఎందుకు తొందరపడుతున్నావు నువ్వు? మా ముఖ్యమంత్రిని పట్టుకొని ఏంటి మళ్ళీ ఏంటి ఇంతకుముందు ఏమంటివి తెలంగాణ జయ తెలంగాణ ఎవరనలే వాని కేటీఆర్ అనేటోడు వాడు దొంగ నా కొడుకు. అరే ఊరే కొడుక, నువ్వు ఏం చదువు చదివినావో నాకు తెలియదు, ఏం రాజకీయాలు చేస్తున్నావో నాకు తెలియదు. రేవంత్ రెడ్డి గారు టీడీపీ ఎమ్మెల్యేగా ఉండగా నిండు అసెంబ్లీలో సీమాంధ్ర మంత్రులను, సీమాంధ్ర ఎమ్మెల్యేలను, సీమాంధ్ర ముఖ్యమంత్రిని మొత్తం దుమ్ము దులిపాడు. మా తెలంగాణ ప్రజలను అవమానపరుస్తున్నాడు, తెలంగాణ ప్రాజెక్టుకు నిధులు విడుదల చేస్తలేరు, తెలంగాణ ఉద్యమకాలను అవమానపరుస్తున్నారు, తెలంగాణ మనకు రాష్ట్రం కావాల్సిందే, రాష్ట్రం ఏర్పాటు కావాల్సిందని నిండు అసెంబ్లీలో మా ఆనాడు ఎమ్మెల్యేగా ఉండి మా రేవంత్ రెడ్డి గారు మాట్లాడాడు. ఆ రికార్డు చూసుకోండి అయ్యా మీరు, ఆ రికార్డు చూసుకోండి, మొత్తం ఆ రికార్డు చూసుకోండి. మొదలు ఎవరు తెలంగాణ లేదు, ఎవరు తెలంగాణ లేదు. అది తెలుసుకోకుండా కేటీఆర్ అన్నట్టు దొంగ మాట్లాడుతున్నాడు. ఇంకోటి, రెండవది, టీఆర్ఎస్ పార్టీని ఎందుకు పెట్టారు? తెలంగాణ వాళ్ళు 0.5 ఉండరు. అటువంటి నా కొడుకులు టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ పేరు మీద పెట్టుకొని 2004 నుంచి 2023 దాకా వాళ్ళు తెలంగాణ ప్రజలను మభ్యపెట్టి మోసం చేసి సెంటిమెంట్ను ఉపయోగించుకొని వాళ్ళు ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు అయ్యారు. అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యాడు. రాష్ట్ర ప్రజలను, తెలంగాణ ప్రజలను అడ్డు పెట్టుకొని తెలంగాణ అంటుండ్రు. సీమాంధ్ర వాళ్ళతోని 2012 డిసెంబర్ 24 రాసుకోండి మీడియా మిత్రులారా, 2012 డిసెంబర్ 24 అర్ధరాత్రి 12 గంటలకు కేసీఆర్ అనేటోడు జగన్మోహన్ రెడ్డి, ఆనాడు వైఎస్ఆర్ పార్టీ నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి ఇంటికి పోయి రాత్రి 12 గంటల నుంచి 3 గంటల దాకా చర్చలు జరిపాడు. ఇది వాస్తవం కాకపోతే కేసీఆర్ చెప్పమనండి. ఎట్లా? ఆనాడు తెలంగాణ ఉద్యమం నడుస్తుంది, మానుకోటలో దాడి జరిగింది. మానుకోటలో 11 మంది ఉద్యమకారుల మీద దాడి జరిగితే వరంగల్ హాస్పిటల్కి పోయిండ్రు, గవర్నమెంట్ హాస్పిటల్ వేసిరు వాళ్ళను. మొత్తం అదే ఇప్పుడున్నటువంటి కవిష్కర్ రెడ్డి గారు, ఇదే జగన్మోహన్ రెడ్డి మూలంగా మొత్తం ఉద్యమకారుల మీద తుపాకులు పేల్చారు. మొత్తం మంది మీద కాళ్ళు ఇరుగొట్టారు, రెక్కలు ఇరుగొట్టారు, అందరి మీద దాడులు జరిగిన ఉద్యమకారుల మీద. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద, జగన్మోహన్ రెడ్డి ఇంటికి 2012 డిసెంబర్ 24 తారీఖు నాడు రాత్రి 3 గంటల దాకా ఆయనతో ముచ్చటబెట్టి ఏం ఒప్పందం జరిగింది మీ ఇద్దరి మధ్యలో? ఇది వాస్తవం కాదా? అదేవిధంగా రామోజీరావు గారిని బ్లాక్మెయిల్ చేసి 1,00,000 నాగాల్లో పెట్టి దున్నిస్తాని రామోజీరావు గారిని, ఈనాడు అధినేత రామోజీరావు గారిని బెదిరించి బ్లాక్మెయిల్ చేసి ప్రతి పార్టీ ఫండ్ ప్రతి సంవత్సరం 50 కోట్లు తీసుకున్నారు. 2014లో అదే రామోజీరావు గారిని బెదిరించి 200 కోట్లు ఎన్నికల ఖర్చు తీసుకున్నాడు. 2014 ఎన్నికల పోటీ చేస్తున్నారు, ఎన్నికలు వచ్చినాయి. 2014లో రామోజీరావు గారిని బెదిరించి 200 కోట్లు ఎన్నికల ఖర్చు కోసం తీసుకున్నారు. మరి సీమాంధ్రంలో డబ్బులు ఎట్లా తీసుకున్నారు? లగడపాటి దగ్గర డబ్బులు తీసుకున్నారు, సినిమా ఇండస్ట్రీ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నారు, సినిమా అది విద్యా సంస్థల దగ్గర అనుండే బాబు విద్యా సంస్థల దగ్గర డబ్బులు తీసుకున్నారు. ఇది వాస్తవం కాదా? ఇది వాస్తవం కాదా? మరి ఇంతమంది దగ్గర డబ్బులు తీసుకొని తెలంగాణ ఉద్యమకాలను, తెలంగాణ ప్రజలను మభ్యపెట్టి మోసం చేసి ఇలా సీమాంధ్ర వాళ్ళతో చేతులు కలిపి మీరు తెలంగాణ ప్రజలను మోసం చేసింది వాస్తవం కాదా? అదేవిధంగా మొన్న ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్, అక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి.
జగన్మోహన్ రెడ్డి ఇంటికి రమ్మని నడింట్లో కూర్చొని భోజనాలు చేసుకుంటా సంబరపడుకుంటా నువ్వు ఆంధ్రం దొయ్యి నేను తెలంగాణ దోత్తరని మాట్లాడుకున్నది వాస్తవం కాదా? ఎవడరా ఆంధ్ర వాళ్ళకు సపోర్ట్ చేసింది ఎవరు? ఆంధ్ర వాళ్ళ దగ్గర చేతులు కలిపింది ఎవరు? ఆంధ్ర వాళ్ళని కూర్చొని పెట్టుకొని సంబరాలు చేసుకున్నది ఎవడు? ఇప్పుడు అలాంటి ఆంధ్ర వాళ్ళ జై తెలంగాణ అంటుర్రు, మరి ఈయన ఎందుకన్నా? నేను ఆంధ్ర వాళ్ళను కాదు, మా రేవంత్ రెడ్డి గారు, ఏ బాబు నీకు చెప్తే ఇన్నరాలేదావా, 2008-9లో టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే అసెంబ్లీలో తెలంగాణ గురించి మాట్లాడాడు. తెలంగాణ సీమాంధ్ర ముఖ్యమంత్రి అక్కడ మంత్రులను వ్యతిరేకించి తెలంగాణ ఇవ్వాల్సిందే, తెలంగాణ ప్రాజెక్టుకు మీరు డబ్బులు రిలీజ్ చేస్తలేరు, తెలంగాణ ఉద్యమకాలను తెలంగాణ ప్రజలను అవమానపరుస్తున్నారని మా రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. అవునా? ఇంకో ప్రశ్న కూడా అడుగుతున్నా, ఆ లుచ్చగానికి కేటీఆర్ గారికి మీరన్నా చెప్పండి, మీ ద్వారా చెప్తున్నా. అవునా? నీ అయ్యా 2009 నుంచి వెళ్ళి 2014 దాకా తెలంగాణ పార్లమెంటు బిల్ అయ్యేదాకా ఎప్పుడన్నా పార్లమెంట్కి పోయి పార్లమెంట్లో మాట్లాడినారా? ఒక రుజువు చేయండి రా. పార్లమెంట్ ఎంపీగా ఆ కేసీఆర్ అంటే కూడా ఆనాడు ఎంపీ పార్లమెంటుకు 2009 నుంచి 2014 పార్లమెంట్కి పోలేదు, తెలంగాణ గురించి మాట్లాడలేదు. 2014లో తెలంగాణ బిల్లు పెట్టారు పార్లమెంట్లో. ఆనాడు ఈ కేసీఆర్ అంటూ పార్లమెంట్లో లేడు. వీడావా తెలంగాణ తెచ్చింది? అరే తెలంగాణ తెచ్చింది మేము. తెలంగాణ ప్రజా సంఘాల చైర్మన్గా తెలంగాణలో కీలక పత్రం వహించిన చంద్రబాబు నాయుడు గారితో లేఖ ఇప్పించడం నేను. తెలంగాణలో ఆల్ పార్టీ ఎమ్మెల్యేలను ఎంపీలను ఏకం చేసింది నేను. కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చింది నేను. తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలందరినీ ఎస్సీలు, ఎస్టీలను, బీసీలను, మైనార్టీలను, రెడ్లను అందరినీ ఏకం చేసింది నేను. ప్రజా ఉద్యమం చేపట్టింది నేను. వీళ్ళు తెలంగాణ ఉద్యమాలు చేసిన వాళ్ళు మేము అందరం ఉండంగా నువ్వెక్కడిదిరా, నీకెక్కడిదిరా తెలంగాణ అనే హక్కు? 3 లక్షల కోట్ల చెమటడు రక్తాన్ని తాగిన నా కొడుకులు తెలంగాణ గురించి మాట్లాడే హక్కు లేదు. ఈ నా కొడుకులను ఖచ్చితంగా టీఆర్ జైలుకు పంపడం ఖాయం.